నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం. టీడీపీ ఉమ్మడి అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్, టీడీపీ రాష్ట్ర నాయకులు కార్యనిర్వహణ కార్యదర్శి డాక్టర్ పవన్ కుమార్ రెడ్డి సమక్షంలో 12వ వార్డు సోఫా ఆరిఫ్ భారీ ఎత్తున వారి మిత్ర బృందం టీడీపీలో చేరారు. तेलुगुदेशम हुकूमत में आपको 4,000 रुपए का पेंशन बोल रहे, 4,000 रुपए पेंशन देने वाले हम लोग, और वो 4,000 को भी आज के दिन अप्रैल में से जून तक इलेक्शन चलेगा। जून में नया गवर्नमेंट बैठेंगे। ये 3 महीने का जो फर्क है 3,000 और 1,000 रुपए के बीच, 4,000 के बीच में 1,000 रुपए का फर्क है। ये 1,000 रुपए भी कुल मिला के आप लोगों को 7,000 रुपए जुलाई में पेंशन आ रहे हैं आप लोगों को। ये बात सोच लीजिए, इतना फायदे आप लोगों को क्यों दे रहे हैं? बोला तो जो औरतों के जिंदगी में शादी कार्यकर्ता लेके आने का सोच से ही ये काम कर रहे हैं आप लोगों को। दुल्हन का स्कीम जो है आप लोग दिल से सोच लीजिए। तेलुगुदेशम के हुकूमत में पिछले 5 साल में 50,000 रुपए दे रहे थे। हमारे बड़ाई बसवैया तुम्हारा मामू जगन मामू आके मैं वैएसआर दुल्हन स्कीम में लाख रुपए दूंगा बोल के ऐलान कर दिया। 4 साल भूल गया हुकूमत में बैठने के बाद। 5वां साल आया, दुल्हन स्कीम का लाभ ये लेके आ रहा हूँ, लाख रुपए मैं देने वाला हूँ, लेकिन बच्ची जो है 10वां क्लास पास होके रहना है। 10वां क्लास पढ़ने के जो मिनिस्टर बैठने का है उसके लिए 10वां क्लास का जरूरत नहीं, जो एमएलए बनना है तो 10वां क्लास का जरूरत नहीं, जो चीफ मिनिस्टर बनना है उसके लिए 10वां क्लास का जरूरत नहीं, लेकिन गरीब बच्ची का शादी के लिए लाख रुपए देने में 10वां क्लास का डिपेंडेंट लाभ है। ये कहाँ का इंसाफ है? आप लोग सोच लीजिए जगनमोहन रेड्डी का ख्याल। इसीलिए बोल रहा हूँ, आने वाले 13 तारीख को आप लोग एमएलए कजरी के इस वोट मेरे को साइकिल के निशानी पे दीजिए। और जो हिंदूपुर पार्लियामेंट कैंडिडेट जो है बीके पार्थ साहब के साथ हिंदूपुर पार्लियामेंट तेलुगुदेशम कैंडिडेट के हिसाब से कंटेस्ट कर रहे हैं, कूटमी के हिसाब से कंटेस्ट कर रहे हैं, उनके 2 वोट उनके ऊपर भी साइकिल का निशाने के ऊपर वोट दीजिए। 2 भी सीरियल नंबर 1 नंबर है। मेहरबानी करके आप लोग घर जाने के बाद मैं जो 4 बात बोले, ये 4 बातों को आप सोच लीजिए, ख्यालात कीजिए, राय मशवरा कर लीजिए घर में और निर्णय लीजिए। आने वाले दिनों में जो दीनदार होना, 2000 पार्टी होना, नहीं तो दिलदार होना, जिंदगी भर खिदमत करने वाला होना, ये आप लोग जज्बात पे आ जाइए बोल के आप लोगों से गुजारिश करते हुए मौके का सब लोगों को शुक्रिया अदा पेश करते हुए सलाम अलैकुम, जय हिंद, जय तेलुगुदेशम। बहुत रुपया ఇప్పుడే చెప్పారు అందరూ విన్నారు మీరందరూ. పవన్ కుమార్ రెడ్డి గారు వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి వాల్మీకి పవన్ కుమార్ రెడ్డి వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడే మా మనసున్న నాయకుడు ఇప్పుడు ఇందాక చెప్పారు దిల్దార్ అని చెప్పారు కదా, ఆ దిల్దార్ కోసం మనమందరం ఒక్కసారిగా दिल लगा दो, साइकिल को 13 तारीख को वोट डालने के लिए तैयार हो जाओगे। ये मंच पर से मैं आपको गुजारिश कर रहा हूँ. मैं మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఆయన ఈ 20 ఏళ్లుగా కదిరి నియోజకవర్గంలో, కదిరి పట్టణమే కాదు మొత్తం యావత్ నియోజకవర్గంలో ఎవరైనా వస్తే నేను ఉన్నాను, నేను విన్నానని చెప్పి చేతికి ఎమ్మెల్యే లేకోకుండా ఎవరైనా ఆరోగ్యమన్నా కానీ లేదా పెళ్లిలైనా కానీ ఏ కార్యక్రమం చేసినా కూడా నేను ఉన్నానని ముందుకు వచ్చే ఏకైక నాయకుడు కందికుంట వెంకట ప్రసాద్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందాక చెప్పారు డబ్బే ప్రాముఖ్యత కాదు, డబ్బు ఎవరైనా సంపాదించవచ్చు కానీ మనసు ఉండాలి. ఆ డబ్బు ఖర్చు పెట్టడానికి కూడా మనసు ఉండాలి. మనసున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మా కందికుంట వెంకట ప్రసాద్ గారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మీరందరూ రాబోయే సోమవారం రోజు అంటే 17వ తేదీ 2 ఓట్లు 1వ నంబర్ పైన
పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మిమ్మల్ని మరొకమారు జై కందికొండ, జై కందికొండ, జై బాబు, జై జై బాబు. ఉన్నది అమ్మా, ఇక్కడికి అందరూ వచ్చేసారు. తల్లులు, స్నేహితులు, మిత్రులు, పెద్దలందరూ కూడా ఇవాళ కదిలి ఉన్నటువంటి పరిస్థితుల్లో కందికొండ వెంకటప్రసాద్ గారిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత మనకు ఎంతైనా ఉంది. వస్తారు ఈ రోజు రాత్రి కానీ ఆల్రెడీ వచ్చేసింటారు, లేదా రేపు ఉదయం వస్తారు. 2,000 ఎత్తుకొని వస్తారు. అమ్మా, అది పెంచిన కరెంట్ ఛార్జీలకు ఏ పాత్రం సరిపోదు మనకు. దానికి మనం మోసపోవాల్సిన పని లేదు. మన నాయకుడు నాయకుడు కందికొండ ప్రసాద్ గారిని గెలిపించి తెలుగుదేశం గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మనకుంది. కాబట్టి సోమవారం రోజున సైకిల్ గుర్తుపై ఓటేసి 2 మిషన్లోనూ మొదటి ఓటే వేసి అభివృద్ధికి బాటలు వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలుగుదేశం. అలాగే ఇవాళ పార్టీలో చేస్తున్నటువంటి హరీష్ గారు ఈ వార్డుకు సంబంధించినటువంటి వ్యక్తి, మీకు మంచి చెడ్డలో తోడుండేటువంటి వ్యక్తి, దగ్గరవాడు సలీం. అలాగే సలీం ఉన్నారు, సమీవుల్ అన్న ఉన్నాడు, తర్వాత భద్రయ్య ఉన్నారు. ఇక అందుబాటులో ఉంటారు. అందరూ తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. జై తెలుగుదేశం. దయచేసి అందరికీ భోజనం ఏర్పాటు చేయబడింది. దయచేసి అందరూ భోజనం భోజనం వచ్చున్నాము. దయచేసి అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తున్నాము. దయచేసి అందరూ భోజనం భోజనం వచ్చున్నాము. దయచేసి కూర్చోండి, 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 అందరు కూర్చోండి. It's about time to break it down. You ready? హలో దయచేసి పూలు పెట్టండి. హలో
దయచేసి డయాస్ మీద ముందు ప్లీజ్ చేరే వాళ్ళు చేస్తారు ఈ మధ్యలో. దయచేసి పార్టీలో స్టేజ్ దయచేసి చర్యలు అంతా దిగండి కింద చేసేయండి. ప్రజల నాయకుడు మన పేదల తొమ్మిది మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మన కందికుంట ప్రజల నాయకుడు ప్రసంగిస్తారు. దయచేసి అందరూ दे रहे आपको ये बार हमें हुकूमत में बैठ रहे हम भी जीत रहे जरूर करके सब दिल से वोट डालो इंशाल्लाह काम करके दिखा दिया हमें दुआ करो अल्लाह जीतेंगे इंशाल्लाह दुआ करते हैं भी रोना भी आता है जब अल्लाह जीता इंशाल्लाह दुआ करो సైకిల్ కొడదాలమ్మా సైకిల్ కొడదాలో అన్న అల్లా అచ్చా రఖే आमीन माँ दुआ करो साइकिल बोर्ड अम्मा जी दुआ भी करो साइकिल बोर्ड डालो दुआ भी करो साइकिल कोड डालो बाबे साइकिल कोड डालो बाबे साथ दो क्या बोलते हैं रोड वोट डालो इंशाल्लाह जीत डाले जीत डाले हमारे अंदर दबा देखा मैं अच्छा मैं वादा कर रहा हूँ कि रोड दलाते हैं वोट डालो मैं वो आता साइकिल कोड डालो अच्छा दुआ है माँ आपका साइकिल कोड डालो हमेशा आती है दुआ फिक्र करने को हिम्मत सी हो इंशाल्लाह जरूर से बोलो अच्छी बात बोल साइकिल कोड डालो माँ दुआ भी करो साइकिल कोड डालो माँ देते इंशाल्लाह कभी भी देते इंशाल्लाह साइकिल के वोट